చూస్తున్నాం హైదరాబాద్ శ్రీశైలం హైవేపై కారు బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు అక్కడికడే మృతి చెందారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఎదురుగా వచ్చిన బస్సు కిందకు కారు దూసుకెళ్లింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి, ముందు భాగం కూడా ధ్వంసమైంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తోంది I-20 కార్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తోంది ఆర్టీసీ బస్సు. ఎదురెదురుగా వచ్చి వేగంగా బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. జేసీబీ సాయంతో డెడ్ బాడీస్ని వెలికి తీశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాం. చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం అది. ఒక్కసారి మీరు గమనిస్తే అర్థమవుతోంది. నేరుగా కారు బస్సు కిందికి అతి వేగంగా ఎదురుగా వస్తున్న బస్సు కిందికి దూసుకెళ్ళింది కారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక బస్సు కూడా చాలా వేగంగా ఉంది. అదే సమయంలో అతి వేగంగా వస్తున్నటువంటి కారు నేరుగా బస్సు కిందికి దూసుకువెళ్ళింది. బస్సు కిందికి దూసుకెళ్ళిన కారుని ఆ వేగంతో ఉన్నటువంటి బస్సు అలా ముందుకు ఈడ్చుకెళ్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. బస్సు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కారు అటువైపు వెళ్తోంది. కారు బస్సు శ్రీశైలంపై ఢీకొన్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వస్తున్నటువంటి బస్సు కిందికి కారు నేరుగా దూసుకెళ్తుంది. మరొకసారి మనం గమనించవచ్చు సీసీటీవీ సంబంధించిన దృశ్యాలు. ఇక ఈ కారు ఢీకొట్టడంతో బస్సు ముందు భాగము అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఆ కారు మాత్రం నుజ్జునుజ్జైంది. ఆమనగండ మండలం అయ్యసాగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తుంది I-20 కార్. ఇక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తోంది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ వస్తున్నటువంటి I-20 కార్ అత్యంత వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఒక్కసారి మనం గమనిస్తే ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. I-20 కార్ నేరుగా ఆ బస్సు ముందు భాగంలో ఢీకొట్టి బస్సు ముందు భాగంలో పూర్తిగా ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయినటువంటి I-20 కార్ని అదే వేగంతో వస్తున్నటువంటి బస్సు, దాదాపుగా అది సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సు, ఆర్టీసీకి చెందిన బస్సు, అదే వేగంతో అలా ముందుకు అలాగే నెట్టుకుంటూ కొన్ని మీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. అలా ముందుకు తీసుకెళ్ళి కొద్ది దూరం తర్వాత అక్కడ ఆగింది. అప్పటికే కారు ముందు భాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో బతికే ఛాన్స్ లేదు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన దృశ్యాలు మనకు ఆ యాక్సిడెంట్ తీవ్రత చూస్తే మనకు అర్థమవుతుంది. కారు ముందు భాగం పూర్తిగా బస్సు కింది భాగంలోకి కూరుకుపోయింది. దీంతో కారు బలంగా ఢీకొట్టడంతో అటు బస్సుకు సంబంధించిన ముందు భాగము అద్దాలు లైట్లు కూడా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ బస్సు కాస్త సూపర్ లగ్జరీ డిలక్స్ కావడంతో హైట్తో కూడుకొని ఉంది. చాలా దృఢంగా ఉన్న బస్సు, చాలా చిన్న కారు I-20 కారు ఆ బస్సు కిందికి అతి వేగంగా ముందు భాగంలోకి తీసుకెళ్లడంతో పూర్తిగా నుజ్జునుజ్జైంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్. కారు మాత్రం పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి. ఇక ఆ కారును చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బతికే అవకాశాలు లేవని మనకు చూడగానే అర్థమవుతుంది. యాక్సిడెంట్ విజువల్స్ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. డిస్టర్బింగ్ విజువల్స్. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆమనగల్లు ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ప్రస్తుతం మనం దానికి సంబంధించిన దృశ్యాలు అయితే చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి మా ప్రతినిధి మణికంఠ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, ఆమనగల్ మండలంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం. అతి వేగంగా I-20 కారు హైదరాబాద్ వస్తున్నటువంటి I-20 కారు శ్రీశైలం వెళ్తున్నటువంటి బస్సును ఢీకొని నేరుగా బస్సు కింది భాగంలోకి పూర్తిగా దూసుకుపోయి నుజ్జునుజ్జైన పరిస్థితి. ఏం జరిగింది, యాక్సిడెంట్ జరిగిన తీరు ఎలా ఉంది, అసలు ఎంతమంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు? రాజు, ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల సమీపంలో ఉన్నటువంటి అయ్యసాగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఎదురెదురుగా ఢీకున్నటువంటి పరిస్థితి. అత్యంత వేగంతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, అదేవిధంగా I-20 కారు రెండు కూడా ఒకటినొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అంటూ కూడా మొదటి నుంచి పోలీసులు కూడా
అక్కడ దర్యాప్తు చేసి తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ ని కూడా బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే పూర్తిగా అటు కారు కావచ్చు, అదేవిధంగా అటు ఆర్టీసీ బస్సు కూడా రెండు అత్యంత వేగంతో ఉన్నాయి. ఈ రెండు కూడా అతివేగంతో వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ఘోర ప్రమాదం సంభవించింది అని చెప్పవచ్చు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు I-20 కారు వెళ్తుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపుకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి నూతనమైనటువంటి లగ్జరీ బస్సు, అదేవిధంగా I-20 కార్ రెండు కూడా అత్యంత వేగంతో వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఆటోను ఓవర్టేక్ చేయబోతుంది ఆర్టీసీ బస్సు. ఆటోను ఓవర్టేక్ చేస్తున్న క్రమంలోనే I-20 కారు కూడా అత్యంత వేగంతో చూసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా I-20 కారు కంప్లీట్ గా ఆర్టీసీ బస్సు కిందికి వెళ్ళిపోయింది. బస్సు కిందికి I-20 కారు చొచ్చుకుపోయిన తర్వాత కూడా ఆ బస్సు అత్యంత వేగంతో ఉంది. బస్సు స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్. ఈ నేపథ్యంలో దాదాపుగా కొన్ని మీటర్ల వరకు కూడా ఆ I-20 కార్ ని అలాగే బస్సు లోపలికి చొచ్చిపోయినప్పటికీ కూడా కొన్ని మీటర్ల వరకు కూడా బస్సు అత్యంత వేగంతో ముందుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వీరంతా కూడా మృతులంతా కూడా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తుంది. ఎల్బీ నగర్, హస్తినాపూర్ కు చెందినటువంటి బండారి శివకృష్ణ, బాలాపూర్ కు చెందినటువంటి నిఖిల్, బైరామల్ గూడ వాసి బొర్రా మంది, ఈ 3 కూడా యువకులుగా తెలుస్తుంది. దాదాపుగా 30 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఈ 3 కూడా I-20 కారులో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ I-20 కార్ ని బయటకు తీసేందుకు ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. ఆ I-20 కారు ఆర్టీసీ బస్సు కింద ఇరుక్కుపోయినటువంటి కారును బయటకు తీసేందుకు దాదాపుగా పోలీసులు గంట సమయం పాటు శ్రమించారు. గంట సమయం తర్వాత జేసీబీల సాయంతో ఆ కారును బయటకు తీశారంటే ఎంత మేర వేగంతో ఉన్నారు, ఎంత ఘోర ప్రమాదమో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఈ కారు పూర్తిగా బస్సు కిందికి దూసుకుపోయిన నేపథ్యంలో జేసీబీ సహాయంతో పోలీసులు కారును బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహాల్ని కూడా బయటకు తీసి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా, కారులో ఉన్నటువంటి వస్తువుల ఆధారంగా ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ఆధారంగా వీరి వివరాలు సేకరించారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఏది ఏమైనప్పటికీ కూడా 2 వాహనాలు, అటు ఆర్టీసీ బస్సు కావచ్చు, ఇటు I-20 కార్ రెండు కూడా అత్యంత వేగంగా ఉన్నాయి. ఈ అతివేగం కారణంగానే ఈ రోజు ఈ ప్రమాదం సంభవించింది. అటు ఆర్టీసీ బస్సు కానీ లేకపోతే ఇటు I-20 కారు కానీ కొంత నియమిత స్పీడ్ లో ఉంటే గనక, కంట్రోల్ చేసేటటువంటి స్పీడ్ లో ఉంటే గనక ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగకపోయేది. రెండు కూడా అత్యంత స్పీడ్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వేగంగా వస్తున్నటువంటి బస్సు కిందికి కారు దూసుకెళ్లింది. కారు దూసుకెళ్లిన తర్వాత కూడా బస్సు ఆగలేకపోయింది. బస్సును కంట్రోల్ చేయలేనంత స్పీడ్ లో ఉంది కాబట్టి దాదాపుగా కొన్ని మీటర్ల వరకు కూడా బస్సు అదే విధంగా ఆ కారును ఈడ్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది హైదరాబాద్ శ్రీశైలం హైవేపై జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు. కారు బస్సు అతివేగంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఇక దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు.